తెలుగు సినిమాలను పైరసీ మాఫియా వదలడం లేదు. సినిమా విడుదలైన ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి. థియేటర్ లో సినిమాను రికార్డ్ చేసి మూవీ రూల్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. మూవీ రూల్స్ వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఐబొమ్మ కన్నా మూవీ రూల్స్ తోనే నిర్మాతలకు ఎక్కువ నష్టం జరుగుతోంది. పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. మూవీ రూల్స్ నడుపుతున్న వారిని పట్టుకునే విషయంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ఓటీటీ యాప్స్ లోని సినిమాలను రికార్డ్ చేసి ఐబొమ్మలో పెట్టిన ఇమ్మంది రవిని పట్టుకోవడం పెద్ద అచీవ్మెంట్ గా ప్రకటించుకున్నారు పోలీసులు. కానీ మూవీ రూల్స్ ఆట మాత్రం కట్టించలేకపోతున్నారు. తెలుగు సినిమాలను ఇప్పుడు పైరసీ మాఫియా వదలడం లేదని చెప్పాలి. సినిమా విడుదలైన ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో సినిమాలన్నీ కూడా ప్రత్యక్షమవుతున్నాయి. సో మొన్నటి వరకు చూసుకోవచ్చు, ఇటు ఐబొమ్మ నిర్వాహకుడు రవినైతే పోలీసులు పట్టుకున్నారు. సో ఇప్పుడు మూవీ రూల్స్ సంబంధించిన నిర్వాహకులు ఎవరున్నారు అని వాళ్ళని కూడా పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు అంటూ కూడా ఇటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇటు ఒక్క రోజులో రిలీజ్ అయిన మూవీలన్నీ కూడా మూవీ రూల్స్ లో ప్రత్యక్షం అవ్వడంతో నిర్మాతలకు భారీగా నష్టం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటు మూవీ రూల్స్ కు సంబంధించిన నిర్వాహకుడు కూడా పట్టుకోవాలి అంటూ అందరూ చెప్తూ ఉన్నారు. సినిమా విడుదలైన ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో సినిమాలన్నీ ప్రత్యక్షం అవుతున్నాయి. థియేటర్ లో సినిమాలను రికార్డ్ చేసి ఇటు వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ అప్లోడ్ అవడం వల్ల నిర్మాతలకైతే ప్రస్తుతం భారీ నష్టం అయితే కలుగుతోంది. ఇటు ఐబొమ్మ కన్నా మూవీ రూల్స్ తోనే నిర్మాతలకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకుని సవాల్ విసిరారు. ఇటు మూవీ రూల్స్ నడుపుతున్న వారిని పట్టుకునే విషయంలో పోలీసులు ప్రస్తుతం తాత్సారం చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఓటీటీ యాప్స్ లోని సినిమాలను రికార్డ్ చేసి డైరెక్ట్ గా ఇటు ఆ యాప్స్ లోనే ఐబొమ్మలో ఇమ్మంది రవి పెట్టారు. సో అనంతరం కూడా పోలీసులు అతన్ని కుకట్పల్లిలో పట్టుకున్నారు. సో ఇప్పుడు రవిని పట్టుకోవడం పెద్ద అచీవ్మెంట్ గా కూడా పోలీసులు ప్రకటించుకున్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు మూవీ రూల్స్ ఆట మాత్రం పోలీసులు కట్టించలేకపోతున్నారని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మూవీ రూల్స్ లో కూడా ఏ రోజైతే మూవీ రిలీజ్ అవుతుందో నెక్స్ట్ డేనే మూవీ వచ్చేయడంతో ఇటు అందరూ కూడా పైరసీ మాఫియా వదలడం లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం మొన్నటి వరకు కూడా ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అయితే పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఒకసారిగా చూసుకుంటే మూవీ రూల్స్ పైన కూడా అందరూ పడుతున్నారు. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు, ఇటు పోలీసులు ఎందుకు మూవీ రూల్స్ కి నిర్వాహకులను పట్టుకోలేకపోతున్నారనుకోవచ్చు. ఎందుకంటే రెండిట్లో డిఫరెన్స్ చూసుకుంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత వెంటనే మనకి అప్లోడ్ అయ్యేది కూడా మూవీ రూల్స్ లోనే అప్లోడ్ అవుతుంది కాబట్టి సో ఎందుకు వాళ్ళని పట్టుకోవట్లేదు అనుకోవచ్చు. అసలు అప్డేట్స్ ఏంటి? రైట్, ఇక తెలుగు సినిమాలను ప్రస్తుతం పైరసీ మాఫియా వదలడం లేదు. సినిమా విడుదలైన ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో సినిమాలన్నీ కూడా ప్రత్యక్షమవుతున్నాయి. ఓటీటీ యాప్స్ లోని సినిమాలను రికార్డ్ చేసి ఇమ్మంది రవి ఐబొమ్మలో పెట్టారు. ఇటు అనంతరం కూడా మూవీ రూల్స్ లో కూడా ఈ విధంగానే సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో రిలీజ్ అయిన తర్వాత నిర్మాతలకు ఇటు మూవీ రూల్స్ ద్వారా అధిక మొత్తంలో అయితే నష్టం కలుగుతుంది అంటూ కూడా నిర్మాతలు వాపోతున్నారు. ఇటు ఇమ్మంది రవి అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కానీ మూవీ రూల్స్ నిర్వాహకులు ఎవరు, వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళని పట్టుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు అన్నట్లుగా కూడా మనకు కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు సినిమాలను అయితే ప్రస్తుతం పైరసీ వదలడం లేదు. సినిమా విడుదలైన ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో అన్ని ప్రత్యక్షమవుతున్నాయి. థియేటర్ లో సినిమాను రికార్డ్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో అందుబాటు ఉన్నారు. విజయ్. ఎస్ ప్రసన్న, కేవలం మూవీ రిలీజ్ అయ్యి కొద్ది గంటలు మాత్రమే అవుతున్నప్పటికీ కూడా ఆ మూవీ మళ్ళీ ఈ పైరసీ వెబ్సైట్లలో అయితే దర్శనమిస్తూ ఉంది. సో దీని అంతటికీ కారణం మొదట ఐబొమ్మ రవిగా భావించారు అందరూ. కానీ ఇప్పుడు తెరపైకి మరొక వెబ్సైట్ కూడా వస్తూ ఉంది. దాని పేరే మూవీ రూల్స్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఇటు గూగుల్ క్రోమ్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా సరే మన సెర్చ్కు సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ సెర్చ్ యాప్స్లో మొదటగా ఈ వెబ్సైట్ని అక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఏదైతే మనకి మూవీ రూల్స్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ ఉందో దానికి ముందు 5 అని చెప్పి యాడ్ చేసి 5 మూవీ రూల్స్ అని చెప్పి టైప్ చేయగానే డైరెక్ట్గా ఆ ఇంటర్ఫేస్లోకి తీసుకెళ్తా ఉంది ఈ వెబ్సైట్. అక్కడ నిన్న రిలీజ్ చేసినటువంటి సినిమా ఈరోజు
విత్ హెచ్డి ప్రింట్ క్వాలిటీతోని అక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి. సో మరొక పక్క ఇటు ఐబొమ్మ రవిని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికే సిఐడి కూడా రంగంలోకి దిగింది. సో పలు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా ఐబొమ్మ రవి నుంచి రాబడతా ఉన్నారు. సో ఐబొమ్మ రవిని అరెస్టు చేయడము, కస్టడీలోకి తీసుకోవడం, విచారించడము చాలా పెద్ద అచీవ్మెంట్గా అయితే పోలీసులు భావిస్తూ ఉన్నారు. కానీ మూవీ రూల్స్ అనేటువంటి ఈ వెబ్సైట్ వెనకాల ఉన్నది ఎవరు, అసలు ఈ మూవీ రూల్స్ని ఎలా ఆపరేట్ చేస్తూ ఉన్నారు, దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారంటూ కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా అనేక ఏదైతే వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, పెద్ద భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమాలు సైతం కేవలం రిలీజ్ అయినటువంటి ఒక్క రోజు నిడిదిలోనే పూర్తిగా ఈ వెబ్సైట్లలో దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే చాలామంది నిర్మాతలు కూడా ఈ పైరసీ వెబ్సైట్లన్నీ నమ్మొద్దు, కానీ అది ఎప్పుడు కూడా వీటిలో సినిమా చూడొద్దు, మీ ప్రత్యేకమైనటువంటి మీకు భద్రత కలిగించేటువంటి ఆ అంశాలకు కొంత ఇబ్బంది కలుగుతుందంటూ కూడా చెప్తున్నారు. కానీ నిర్మాతలు చెప్పినప్పటికీ, పోలీసులు చెప్పినప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం ఈ పైరసీ వెబ్సైట్లను అయితే చూస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ఈవెన్ కొంతమంది ఐబొమ్మ రవికి సానుభూతి పరులు అయితే మద్దతు కూడా తెలుపుతా ఉన్నారు. కానీ మూవీ రీల్స్ అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా అనేక మార్లు అనేక సినిమాలను ఏదైతే వెబ్సైట్లకు సంబంధించి అలాగే ఆన్లైన్ పోర్టళ్లలో రిలీజ్ చేసినటువంటి సినిమాలను కూడా తీసుకొచ్చి రికార్డ్ చేసి మరి ఈ వెబ్ సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు ఆన్లైన్లో పెడతా ఉన్నారు, వారి వెబ్సైట్లో పెడతా ఉన్నారు. మూవీ రూల్స్ అని, లేకపోతే తమిళ్ మూవీ రూల్స్ అని. సో ఇలా ప్రతి భాషకు సంబంధించి, ప్రతి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాని కూడా పైరసీ చేస్తూ ఉన్నారు. సో ఇటు ఐబొమ్మ రవికి సంబంధించి పోలీసులు అచీవ్మెంట్గా భావిస్తూ ఉన్నారు, ఆయనని కస్టడీలోకి తీసుకోవడం, అరెస్ట్ చేయడం. కానీ మూవీ రూల్స్ టీంను ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నారు, అసలు మూవీ రూల్స్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేయబడతా ఉంది, అటు ఐబొమ్మ బప్పం అనేది కరేబియన్ దీవులు అలాగే యూకే నుంచి సర్వర్లు ఉన్నాయని చెప్పి గుర్తించినటువంటి పోలీసులు అటు మూవీ రూల్స్ నుంచి ఐబొమ్మకు ట్రాన్స్ఫర్ అయ్యేటి ఫిలిమ్స్ ఇవన్నీ సినిమాలన్నీ కూడా కనుగొన్నారు. కానీ మూవీ రూల్స్కి అసలు సినిమాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, అసలు మూవీ రూల్స్కి ఎవరు ఈ సినిమాల్ని పైరసీ చేసి ఇస్తా ఉన్నారనే దానిపైన అయితే పోలీసులు ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు. ఈవెన్ వారికి అసలు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా తెలియట్లేదు. మనం చూసాము నిన్న మొన్న ఇప్పటికే ఐబొమ్మ రవిని కస్టడీ ఎంక్వైరీలో భాగంగా అయితే విచారించారు. ఈరోజు 4వ రోజు విచారణలో భాగంగా కూడా ఐబొమ్మ రవిని విచారిస్తూ ఉన్నారు. మరొక పక్క ఐబొమ్మ రవికి సంబంధించి కాళీ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కొంత కీలకంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఐబొమ్మ రవి హైదరాబాద్లో ప్లాట్ కొన్నప్పుడు అలాగే ఆయన బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి ఖాతాలు తీసుకున్నప్పుడు కూడా కొంత సాక్షి సంతకం ఈ కాళీ ప్రసాద్ అయితే పెట్టేట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఈ కాళీ ప్రసాద్ ఎవరు అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా విచారిస్తూ ఉన్నారు. మరొక పక్క ఐబొమ్మ రవి చెల్లికి నిఖిల్ అనేటువంటి స్నేహితుడి ద్వారా అనేక మార్లు డబ్బులు పంపించినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే నిర్ధారించబడింది. సో అసలు ఎక్కడి నుంచి ఇదంతా ఆపరేట్ చేయబడతా ఉంది, సుమారుగా నెలకు 30 కోట్ల రూపాయల వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఐబొమ్మ రవి సంపాదించినట్టుగా కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. 4 బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ చేస్తూ, అంటే ఏదైతే పైరసీ చేసినటువంటి సినిమా ఉందో ఆ సినిమా స్క్రీన్ ప్లే అవుతుండగా వెనకాల బ్యాక్గ్రౌండ్న ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లను ఉంచడము, అలాగే మధ్య మధ్యలో యాడ్స్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం లాంటివి ఐబొమ్మ రవి చేశాడు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సిఐడి కూడా రంగంలోకి దిగింది. సో ఏ బెట్టింగ్ యాప్స్లకి ఐబొమ్మ రవి ప్రమోషన్స్ చేశాడంటూ మొత్తం కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా పరిశీలిస్తూ అన్ని డాక్యుమెంట్స్ అలాగే ఎఫ్ఐఆర్ని కూడా అటు సిసిఎస్ పోలీసుల నుంచి, సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి అయితే తీసుకుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా మూవీ రూల్స్ అనేటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇవాళ సినిమా రిలీజ్ అయితే రేపు ప్రత్యక్షం అవుతా ఉంది ఆ మూవీ రూల్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో, అది కూడా హెచ్డి ప్రింట్ తోటి. సో ఇటు ఎందుకు ఈ మూవీ రూల్స్ అనేది ఈ విధంగా ఈరోజు రిలీజ్ అయినటువంటి సినిమాని రేపే ఆన్లైన్లో పెడతా ఉంది, అసలు దీని వెనక ఎవరు ఉన్నారు, ఐబొమ్మ బప్పం టీవీ వెనక రవి ఉన్నట్టే మూవీ రూల్స్ వెనక అసలు ఎవరున్నారు, ఈ తదంగం అంతా ఎవరు నడిపిస్తూ ఉన్నారు అనేది కూడా పోలీసులకైతే కొంత పాల్పొన్నటువంటి విషయం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రవిని అరెస్ట్ చేయడం అచీవ్మెంట్గా భావిస్తున్నటువంటి పోలీసులు మూవీ రూల్స్కు సంబంధించినటువంటి అధినేతని ఎవరైతే వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారో ఆ మనిషిని కూడా పట్టుకోవాలంటూ కూడా ఇటు నెటిజన్స్ నుంచి అయితే విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ప్రసన్న, అయితే విజయ్, ఇప్పటికే చూసుకుంటే మూవీ రూల్స్కి సంబంధించి అంటే గతంలో కూడా ఎప్పుడైతే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇమ్మడి రవి కంటే ఎక్కువగా మూవీ రూల్స్కి సంబంధించి ఎక్కువ ట్రోల్స్ నడిచాయి. అంటే ముందుగా అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇమ్మడి రవిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకంటే మూవీ రిలీజ్ అయిన వెంటనే మనకి ముందుగా ప్రత్యక్షం అయ్యేది కూడా మూవీ రూల్స్లోనే, కాబట్టి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కూడా పోలీసుల మీద కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ దీన్ని పోలీసులు ఏ విధంగా తీసుకుంటారనుకోవచ్చు, అంటే కామెంట్స్ని బట్టి? ఖచ్చితంగా ప్రసన్న, ఎందుకంటే గతంలో ఐబొమ్మ నుంచి చూసుకున్నట్లయితే ఇమంది రవి ఒక సవాల్ విసిరారు.
సో నేను పోలీసులకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికారులకు కానీ భయపడట్లేదు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అన్నటువంటి రీతిలోనే ఒక వీడియోని రిలీజ్ చేసి పోలీసులకే సవాల్ విసిరారు ఇమ్మంది రవి. అయితే పోలీసులకు సవాల్ విసిరిన తర్వాత పోలీసులు ఆ సవాల్ని స్వీకరించి ఖచ్చితంగా నిన్ను ఎక్కడున్నా పట్టుకుంటామని చెప్పి కూడా టార్గెట్ చేసి విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడ ఇమ్మంది రవిని అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ ఇమ్మంది రవి పోర్ట్రేట్ చేసినటువంటి విధానం ఏ విధంగా అయితే ఉందో, ఒక దగ్గర ఆ సర్వర్ ఉంటుంది కానీ దాని ఐపీ అడ్రస్ ఇంకొక దగ్గర చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఈ సర్వర్ ఉందంటే అది ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే ఇంకెక్కడో ముంబైలోనో చూపిస్తుంది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా అదంతా షఫల్ అవుతూ ఉంటుంది. సో అలాగే సో ఏదైతే మనకి డార్క్ వెబ్ ఉందో దాంట్లో టార్ బ్రౌజర్ ఏదైతే విధంగా పనిచేస్తుందంటే ఒక పొర తొలగిస్తే ఇంకొక పొర ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో, సో ఆ విధంగా ఈ మూవీ రూల్స్ కూడా పనిచేస్తున్నట్టుగా అధికారులు అయితే ఇప్పటివరకు గుర్తించారు. సో ఇక్కడ ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా మూవీ రూల్స్ నుంచి ఎక్కడి నుంచి మొదట సినిమా ఒక వెబ్సైట్లోకి వస్తూ ఉంది, సో ఏ సర్వర్ నుంచి పైరసీ అయినటువంటి సినిమా అప్లోడ్ అవుతా ఉంది మూవీ రూల్స్లోకి, సో దీనిపైన కూడా ఫోకస్ పెట్టారని చెప్పాలి. మొదట మూవీ రూల్స్కి వచ్చినటువంటి సినిమా తర్వాత బప్పం టీవీ అలాగే ఐబొమ్మలకు ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి సినిమాని మూవీ రూల్స్ దగ్గర నుంచి సినిమాని ఐబొమ్మ రవి కొనుగోలు చేయడమా లేకపోతే పార్ట్నర్షిప్ లాగా తీసుకోవడమా, తీసుకొని ఈ ఐబొమ్మ బప్పం టీవీలో పెడుతుంటాడు. సో దానికి తగ్గట్టుగా క్రిప్టో కరెన్సీ లేకపోతే విదేశీ లావాదేవీల ఏదైతే ఉంటాయో ఆ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా డబ్బులు చెల్లించడం కూడా చేసినట్టుగా అయితే అధికారులు గుర్తించారు. సో ఇప్పుడు ఐబొమ్మ ముగిసిపోయింది అనుకునేటువంటి టైంలోనే సో నిన్న మొన్న మనం చూసాము ఎస్బీఐకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి పోర్టల్లో కూడా ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి టీము ఈ ఐబొమ్మలో సినిమాని సెర్చ్ చేసి ఆ లింక్ని తీసుకెళ్లి ఎస్బీఐకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ వెబ్సైట్ ఉందో దాంట్లో కాపీ చేస్తే వెంటనే అక్కడ మూవీ ప్లే అయిపోయింది. సో అలాగే ఈ పైరసీ అనేది ఒక రకంగా అంతం చేస్తే మరొక రకంగా ముందుకు వస్తూ ఉంది. సో ఇప్పుడు ఐబొమ్మ కొంత కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా మూవీ రూల్స్ అనే ఒకటి ఈ వెబ్సైట్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇది ఇంకా కూడా రోజు రోజుకి ఈ పైరసీ భూతం అయితే పట్టి పీడిస్తుందని చెప్పాలి ఈ ఫిలిం ఇండస్ట్రీని పూర్తిగా కూడా. సో ఇప్పుడు ఐబొమ్మని ఎలాగైతే కంట్రోల్ చేశారో అలాగే కూడా మూవీ రూల్స్ని కూడా కంట్రోల్ చేయాలంటూ కూడా అటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అటు సినీ పెద్దలు కావచ్చు, దర్శకులు కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పోలీసులకైతే సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి వందల మంది వేల మంది పనిచేసినటువంటి సినిమా ఒక వారం 10 రోజులు కూడా థియేటర్లలో ఆడకముందే మనకి ఇక్కడ సామాన్య ప్రజల సెల్ ఫోన్స్లోకి వాళ్ళ టీవీలోకి వచ్చేస్తూ ఉంటే సో వాళ్ళు కూడా కొంత తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవెన్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ బడ్జెట్ రికవరీ అవ్వకముందే ఈ మొబైల్స్లోకి రావడము అలాగే ఈ వెబ్సైట్లోకి పెట్టడం ఈ పైరసీ అవ్వడం అనేది కొంత వాళ్ళకు కూడా ఒక నష్టాన్ని మిగిలిస్తుందంటూ కూడా నిర్మాతలు కూడా వాపోతూ ఉన్నారు. సో మొత్తానికి ఐబొమ్మను ఎలాగైతే కంట్రోల్ చేస్తామని చెప్పేసి పోలీసులు సవాల్గా స్వీకరించి రవిని అరెస్ట్ చేశారో, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారో అదే విధంగా ఇప్పుడు మూవీ రూల్స్ అనేటువంటి వెబ్సైట్ని కూడా ఖచ్చితంగా ఆ మూవీ రూల్స్ వెబ్సైట్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడిని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా పట్టుకోవాలంటూ నెటిజన్స్ నుంచి అయితే కామెంట్స్ వెల్లువెత్తుతా ఉన్నాయి పోలీసులకు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు తెలుగు సినిమాలనైతే ఇటు పైరసీ మాఫియా వదలడం లేదని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇమ్మడి రవిని అయితే పోలీసు అరెస్ట్ చేశారు. సో ఒక్కరోజు రిలీజ్ అయిన మూవీలన్నింటినీ కూడా మూవీ రూల్స్లో అప్లోడ్ చేయడంతో ఇటు నిర్మాతలకైతే భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇటు మూవీ రూల్స్కి సంబంధించిన నిర్వాహకుడిని కూడా అరెస్ట్ చేయాలి అంటూ కూడా పోలీసులు వేడుకుంటూ ఉన్నారు.